చేండ్ర రత్నం అండి నా పేరు. మా ఆయన గారి పేరు చేండ్ర చిన్నకన్నయ్య గారు అండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేటప్పటికి ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నాడండి. చూస్తా అన్నగారు అరెస్ట్ అయిపోయాడని అని గట్టిగా కేకేసి ప్రాణం వదిలేసాడండి. నేను ఆడపిల్లలండి, ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. నాకు ఇల్లు గడవటానికి కష్టంగా ఉంటుందండి. ఒంటరి దాన్ని అయిపోయానండి నేను. చిన్నపాప భర్త కూడా చనిపోయాడండి. ఆ బిడ్డలు ఒంటరి అయిపోయారండి. ఆ పాప కూడా నా దగ్గరే ఉంటుందండి. 12 దాకా కూడా పని చేస్తే కదా అంత అన్నం పెడతారు. ఆ అన్నం తెచ్చి పిల్లలకి ఇచ్చి నెలకు 2,000 ఇస్తారండి. నాకు 2,000 కూడా సరిపోతలేదండి. నాకు మందులకు కూడా సరిపోవండి. నాకు థైరాయిడ్, షుగరు, బీపీ, అందులోనే మందులు తెచ్చుకుంటాం, అందులోనే బెడ్లను బతికించుకుంటాం అండి మేము. ఆ పిల్లకి భర్త లేడండి. ఆ పిల్లని వేసుకుని నేనే ఆ బిడ్డలు ముగ్గురిని వేసుకుని అలాగే బతుకుతున్నానండి. చేయలేకపోతున్నాను అమ్మగారు, అస్సలు కష్టపడలేకపోతున్నాను. ఈ థైరాయిడ్ ఎక్కువైపోయి అసలు బాగుంటలేదు అమ్మగారు నా పరిస్థితి. ఆ పిల్లకి ఏదైనా జాబు, చిన్న జాబు ఏదైనా కలిపితే మమ్మల్ని అందరినీ పోషించుకుంటుంది అమ్మగారు. అసలు కష్టపడలేకపోతున్నాను. బీపీ, షుగర్ ఎక్కువైపోయి ఒక్కోసారి అయితే తలకాయ తిరిగి పడిపోతూ ఉంటానండి. బీపీ ఎక్కువైపోయినప్పుడు ఒక రోజు అయితే బిడ్డలను కూడా పొత్తిట్టుకుంటానండి. నేను భోజనం పెట్టుకోలేక అందుకుని నాకు ఏదైనా రక్షణ కల్పించమని అడుగుతున్నానండి మిమ్మల్ని. చదువుకుంటున్నానండి. బాగా చదువుతున్నా ఖర్చు రాసిన ప్రయత్నించడానికి ఇంకా మానే బాబు మనకి ఇంట్లో పడుకు తెలియదు అని అంటుందండి. చదివించండి, చూద్దాం. ఇన్ఛార్జ్ గారికి ఇస్తే ట్రస్ట్ స్కూల్లో చేర్పిస్తాం. మేము ముందర పంపించండి, నేను ఒకసారి చూస్తాను. ట్రైనింగ్ అయింది అమ్మగారిని. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మీకు తెలుసు. మేడమ్ గారు ఈ రోజు మా ఇంటికి వచ్చారండి. మమ్మల్ని ఓదార్తానికి వచ్చారు. ఇవాళ నా పిల్లలు నేను చాలా సంతోషంగా ఉన్నామండి. ఇవాళ మేము సంతోషంగా ఉంటాం కారణం ఆ అమ్మగారు, అయ్యగారేనండి. మాకు ఇంతకన్నా ఎక్కువ ఏమి కావాలండి. నా పిల్లలకి నాకు ఓదార్పునిచ్చారండి. ఇంకెవరైతే నాకు అలాగే చేస్తారండి. నాకు వెనకాల ఎవరో లేనప్పటికైనా అమ్మగారు, నాన్నగారు నాకు బలంగా ఉన్నారండి.